అన్నిటికీ పర్మిషన్ ఉందా అడిగితే దానికి సమాధానం ఉంటుంది. అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం, ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం. ఇంతే, రెండు ముక్కలే. భారతదేశంలో ఎన్నో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఇంకా స్టిల్ హిందువులు ఇంకా మేల్కోవడం అంటే ప్రభుత్వాలు అంటే మెజారిటీ దేశం అనేది హిందువులు ఉన్నారు కదా, పేరుకి నామమాత్ర హిందువులు. మనం గతంలో విన్నట్టుగా మ్యాక్సిమం బంధుగాలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కాదా, దేవాదాయ శాఖ మంత్రి హిందూ కాదా, మిగిలిన శాఖ మంత్రులు 99% హిందువులే కదా. మొన్న బోనం ఎత్తిన వాళ్ళలో ఈ పార్టీ వాళ్ళు లేరా, ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా? అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు, హిందువుల హక్కులు అక్కర్లేదు, హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు. హిందువులు ఇప్పుడు ఎవరైతే ఈ బోనం ఎత్తుకు రావడానికి ప్రయత్నించారో ఆ తల్లుల్ని ఇబ్బంది పెట్టారా లేదా, కుర్రవాళ్ళని కొట్టారా లేదా, వ్యానెక్కిచ్చారు? ఇవన్నీ ఎందుకు చేయాలండి? ఏమన్నా హిందువులు లేనిది ఏమన్నా అడిగారా? ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు. పండగ టైంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఈ మాసంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఆషాఢ మాసాన్ని ఇలా విషాద మాసంగా మారుస్తారా? రంజాన్లో ఇలా చేయగలవా నువ్వు? ప్రభుత్వం సొమ్ముతో మేము ట్యాక్సులు కడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా? మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఆజయాత్రకి ఇస్తారా? రంజాన్కి ఏమో ఏర్పాట్లు చేస్తారా, ఆవులు కోయడానికి బక్రీద్కి ఏర్పాట్లు చేస్తారా? కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి. నేను రేవంత్ రెడ్డి తప్పు అన్నాం, అతని పార్టీ కూడా తప్పు అన్నాం. ఎందుకంటే అది గత 100-150 ఏళ్ళుగా అలాగే ఉంది, అలాగే ఉంటుంది. మారాల్సింది హిందువులే, మార్చాల్సింది ప్రభుత్వాన్నే. అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది. అది పోరుగడ్డ హిందువుల, ఎర్రగడ్డ హిందువుల, అది డిసైడ్ అవ్వాలి. భారత్ మాతాకి ఒకే జై.